నా పేరు జమ్మన సాయి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం నుండి పెనుపల్లి పంచాయతీ నుంచి సాల్వాన్పుర గ్రామం నుండి మాట్లాడుతున్నాము. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కేవలం మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించుకోవడం జరిగింది. ఆమె ప్రతి గ్రామంకి వెళ్ళి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు ఓట్లను సంపాదించుకోవాలని చూస్తుంది. ప్రజలను ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలు ఒకటే జగనన్న చేసిన మంచిని, కేవలం జగనన్న ఇచ్చిన పథకాలని, సంక్షేమాన్ని చూసి జగనన్నకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు ఆమె మా గ్రామాన్ని పరిశీలన సందర్శించడం జరిగింది. ఈ రోజు ఆమె మా గ్రామ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతూ కేవలం మంచి చేసిన విధంగా చెప్పకుండా కేవలం కోవిడ్ టైంలో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, ఇంటింటికి తిరిగిన వ్యవస్థ కానీ, వాలంటీర్ల ద్వారా మన ప్రజలకు అందించిన సంక్షేమం కానీ ఈ రోజు ఎన్నో రకాలుగా కోవిడ్ టైంలో మనకి అండగా నిలిచింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి సతీమణిగా తప్పితే ఎవరికి తెలియదు. కోవూరు నియోజకవర్గంలో ఆమెకి ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియదు. ఈ రోజు ఆమె స్వయంగా మా సాల్వాన్పుర గ్రామంకి వచ్చి ఈ విధంగా ఏం మంచి చేస్తున్నామో చెప్పకుండా కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టాలనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా అనేక గ్రామాలను సందర్శించి ఆమె మా కోవూరు ప్రజలు చాలా సీరియల్స్ గాని, మా ఆడబిడ్డలు నాటికలు గాని ఖచ్చితంగా చూస్తున్నారు. ఈ రోజు ఏది మంచో ఏది నటనో మా ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఆమె చేసే నటన ఆపుకొని ఆమె చుట్టూ తిరిగే ప్రజలు ఆమెకు ఓటేరని ఆమె కేవలం ఈ రోజు పగటి కళ్ళకంటూ కేవలం ఆమె గెలుస్తారని గెలుస్తామని నమ్మకంతో తిరుగుతున్నారు. ఆమె చుట్టూ కేవలం ఆమె తీసుకున్న డబ్బులతో కోసం పనిచేసే వ్యక్తులు తప్పితే ఆమె కోసం పనిచేసే వ్యక్తులు, ఆమె కోసం తిరిగే కార్యకర్తలు ఎవరు లేరని కోవూరు నియోజకవర్గంలో ముక్కంటితో తెలియజేస్తున్నాము. ఆమె కోసం పనిచేసే నాయకులు కూడా ఎవరు లేరు. కేవలం ఆమె డబ్బు పంచుతుంది. ఆమె డబ్బు కోసం పనిచేస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ కేవలం ఓట్ల కోసం ఆమె ఈ రోజు సందర్శించి మా గ్రామంలో ఎటువంటి మంచి పని కూడా ఆమె ఈ రోజు వరకు చేయలేదు. కూడా ఎవరికి పరిచయం లేని మా సాల్వాన్పుర గ్రామంలో ఈ రోజు తిరిగి పర్యటించి ఈ రోజు 25 సంవత్సరాల నుంచి మాకు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా గ్రామంలో తిరిగి ప్రతి ఒక్క వీధికి సీసీ రోడ్లు కానీ మీరు సందర్శించినట్లయితే ప్రతి ఒక్క వీధికి సీసీ రోడ్లు ఈ రోజు సాల్వాన్పురంలో ప్రతి ఒక్క వీధి తిరిగిన మున్సిపాలిటీకి ధీటుగా ఒక కార్పొరేట్ సంస్థకి ధీటుగా మా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీధికి కూడా ఈ రోజు సీసీ రోడ్లు అందించడం జరిగింది. అదేవిధంగా మాకు సైడ్ కాలువలు కానీ ప్రతి ఒక్క నీటి సమస్య కానీ మాకు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీర్చారు. అదేవిధంగా ప్రశాంతి రెడ్డి గారు ఈ రోజు వరకు మాకు మా గ్రామంలో సందర్శించిందే లేదు. ఈ రోజు వచ్చి కేవలం 20 నిమిషాల సమయం కేటాయించి ఆమె చేసిన మంచి కూడా చెప్పకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి ఈ విధంగా మాట్లాడటం అసంభవంగా భావిస్తున్నాము. ఆమెకు ఓటు మంచి జరిగితేనే కేవలం మా నాయకుడు అధినాయకుడు కేవలం ఒకటే విధంగా చెప్పాడు. మీ ఇంట్లో, మీ గ్రామంలో, మీ వీధిలో మీ మనిషికి మంచి జరుగుంటేనే ఓటేయమన్నాడు. అది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ రోజు అఖండ మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డిని గారిని గెలిపించి ఒక్క విషయం మరొకసారిగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. కోవిడ్ టైంలో ఏ ఒక్కరూ రాలేదు. పోలంరెడ్డి గారు కానీ, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ ఏ ఒక్కరు కూడా కోవిడ్ టైంలో సందర్శించింది లేదు. అదేవిధంగా మన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రతి వీధికి కానీ, ప్రతి ఇంటికి కానీ తిరిగి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి సమస్యలను తీర్చే విధంగా పనిచేసిన వ్యక్తి మన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అతని కోసం మనం పని చేయాలి, అతని కోసం మనం కష్టపడాలి. అతని కోసం మనం ఈ రోజు తిరిగి అతన్ని గెలిపించి 30,000 నుంచి 50,000 మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా ఈసారి 2024లో అతన్ని కేబినెట్ మినిస్టర్ లో అవకాశం కల్పించే విధంగా మన కోవూరు ప్రజానీకానికి ఖచ్చితంగా మనవి చేస్తున్నాను. నాలాంటి యువకులు నేను 2019 వరకు కేవలం టీడీపీ కోసమే పనిచేశాను. జగనన్న చేసే సంక్షేమము, అందులో జగనన్న చేసే మంచి పనులు, జగనన్న చేసే విధంగా నాలాంటి యువకులు ఎంతో మంది ఈ రోజు టీడీపీని వదిలి వైసీపీలో చేరడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా పగటి కళ్ళ కంటున్న ప్రశాంతి రెడ్డి గారికి మే 13న ఖచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పి కోవూరు ప్రజానికలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. అదేవిధంగా ఖచ్చితంగా ఓడించి తీరుతారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఓడించి 50,000 నుంచి 70,000 మెజార్టీతో వేణుంపాక విజయసాయి రెడ్డి గారిని గెలిపించే విషయంగా మా దృష్టిలో మా యువకులందరూ కష్టపడి అతనికి కూడా సపోర్ట్ తెలియజేసి అతన్ని గెలిపించుకొని మంచిని గెలిపించుకొని అదే విధంగా పోగొట్టు
పట్టుకోమని చెప్పి నెల్లూరు నుంచి తొలి గెలుపుగా కోవూరు నియోజకవర్గాన్ని అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. జై వైఎస్ఆర్సీపీ.